నా పేరు గీత. మాది నల్గొండ. ఆ, నేను మామూలుగా హౌస్ వైఫే. అంటే బిజినెస్ ఉంది మాది. దాంట్లోనే అంటే ఆ బిజినెస్ చూసుకుంటా ఇంట్లో అదంతే. మీకు పీఠంకి అనుబంధం ఎన్ని నెలల నుండమ్మా? ఎన్ని నవరాత్రులు చేశారు ఇప్పటి వరకు మీరు? నేను ఫస్ట్ టైం దుర్గా నవరాత్రులకి పీఠంలోకి వచ్చాను. మళ్ళీ రెండు నవరాత్రి ఇంకా వసంత నవరాత్రులు ఆ, అవి చేద్దాం అనుకున్నా చేయలేకపోయా. మళ్ళీ ఈసారి వారాహి నవరాత్రులు ఖచ్చితంగా చేయాలనేసి ఇప్పుడు వారాహి నవరాత్రులు చేశాను. ఓకే అమ్మా. మీకు మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటమ్మా? ఎందుకు? నాకైతే బాగా గుర్తుండిపోయే నవరాత్రులు అయితే ఫస్ట్ టైం దుర్గా నవరాత్రులు అయితే బాగా చాలా అనిపించింది. అలానే వారాహి నవరాత్రులు కూడా మంచిగా అనిపించింది. అంటే అనుభవాలు అంటే ఫస్ట్ టైం కదా కొంచెం మంచిగా అనిపించింది. వారాహి అమ్మవారిది కూడా మంచిగా అనిపించింది. ఆ, ఏదైనా సరే నవరాత్రులు చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంటే చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారా? అంటే మీకు బెటర్‌గా అవుతున్నారా? ఎలా అనిపిచ్చింది మీకు? నాకు ఖచ్చితంగా బెటర్ గానే అనిపించింది. నవరాత్రులు చేసుకోవాలంటే ముందు అదృష్టం ఉండాలేమో అనిపించింది. నేను శ్యామలాదేవి నవరాత్రులు, వసంతదేవి నవరాత్రులు కూడా నేను చాలా ట్రై చేసా. కాలేదు. అంటే వీలు పడక కొంచెం ఇంకా అట్లా కాలేదు. కనీసం ఇది కూడా నేను ఖచ్చితంగా చేయాలి, ఇలానే అయిపోతుంది అనేసి మరి ఇంకా ఖచ్చితంగా అనుకొని మరి చేశాను. మంచిగా అనిపించింది. వారాహి నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలు ఏమైనా ఉన్నాయమ్మా? ఉంటే చెప్పండి. వారాహిదేవి నవరాత్రులు మర్చిపోలేని సందేశం అంటే నాకు మామూలుగా అనుభవాలు వస్తుంటాయి కానీ నేను క్యాచ్ చేయలేకపోతానో ఏమో నాకు తెలియదు కానీ ఒకసారి దీపం ముట్టించి ఇట్లా జపం చేస్తూ ఉంటే చాలా గట్టిగా అంటే గట్టిగా మువ్వల సౌండ్ వచ్చింది. అది మర్చిపోలేను. అనుకోకుండా మా ఫ్రెండ్స్ అందరం కలిసి పీఠానికి వెళ్ళాము, గురుగారి పీఠంకి. అది ఇంకా ఎప్పటికీ మర్చిపోలేము పీఠంకి వెళ్ళడం. నాకు అది ఇంకా ఆ రోజు అంత ముందు 3 డేస్ బాగా తలనొప్పి ఉండే. పీఠంకి వెళ్ళి కొంచెం జపం చేసుకుంటే తలనొప్పి అనేది పోయింది. నాకైతే కొంచెం మిరాకిల్ గానే అనిపించింది. ఎందుకంటే నేను పీఠానికి వెళ్ళేటప్పుడు నాకు జర్నీ పడకుండా వామిటింగ్స్ తోటి అట్లా వెళ్ళినా గానీ ఆడి వెయ్యి జపం కొంచెం జప సాధన కొంచెం సేపు చేయగానే నుదుటి పైన ఏదో ఇట్లా ఏదో ఓం శ్రీ అట్లా రాసినట్టు ఏదో అట్లా అనిపించింది. తలనొప్పి అనేది మొత్తం పూర్తిగా పోయింది. గురువు గారు ఉండి అమ్మవారికి నైవేద్యం పెట్టి మీరు తినేసి వెళ్ళండి అని అన్నప్పుడు నేను అనుకున్నా మనసులో వచ్చేటప్పుడే మస్తు వామిటింగ్ చేసుకొని వచ్చిన. మళ్ళీ తినేసి మళ్ళీ వెళ్తే ఎలా ఉంటుందో అనుకున్నా కానీ అసలు కొంచెం కూడా వామిటింగ్ కాలేదు. ప్లస్ పోగానే ఇంటికి పోగానే అలా పడుకుంటే అలానే నిద్ర వచ్చింది. అసలు కాదు నేనైతే ఎప్పటికీ ఇంకా లైఫ్ లో కూడా మర్చిపోలేను. ఈ పీఠంకి వెళ్ళినది, పీఠంలో మేము మామూలుగా అమ్మవారికి వంట చేసి పెట్టడము, ముగ్గులు వేయడము, అదైతే ఇంకా లైఫ్ లో అయితే ఎప్పటికీ గుర్తుకుంటది. ఇంకా అది చాలా అంటే ఓకే. చాలా మంచిగా అనిపించింది నాకు. హలో. గురుగారు గురుగారు ప్రతి ఒక్క నవరాత్రుల్లో మనకి ఏదో ఒక ఆయుర్వేదానికి సంబంధించింది చెప్తా ఉంటారు గదా! అది మీకు ఆ ఎలా అనిపిచ్చిందమ్మా? నచ్చిందండి నాకు చాలా. అది మనకి ఇప్పుడున్న వాతావరణానికి మిరియాల చారు అనేది చాలా బాగా అనిపించింది. మొన్న ఉద్వాసన రోజు కూడా అంత ముందు రోజు కూడా అందరికి వాయనాలు ఇచ్చేటప్పుడు పసుపు బొట్టు ఇచ్చేటప్పుడు కూడా భోజనాలు పెట్టేటప్పుడు నేను మిరియాల చారు చేశాను. అందరు బాగుంది అంటే మనం ఇంకా అన్ని పప్పు చారు అట్లా చేస్తాం, సాంబార్ అవన్నీ చేస్తాం కానీ మిరియాల చారు ఇట్లా చేయం కదా. అందరు బాగుంది అని చెప్పారు. అదైతే కొంచెం హెల్త్ పరంగా మంచిగానే ఉంటది. ఇట్లా తలకి అల్లం, ఆ బగారాకు అది పెట్టుకోవడం కూడా కొంచెం తలనొప్పి మైగ్రేన్ ఇట్లా ఉన్న వాళ్ళకి కూడా పోతుందేమో అనిపించింది. మనం నవరాత్రులు అప్పుడే కాదు ఉట్టప్పుడు కూడా మనకి ఇట్లా పెయిన్ ఉన్నప్పుడు చేస్తే. గురువుగారు సమయం అంటే సమయమే. అంటే టైమ్ టు టైము అన్నీ కావాలి అంటారు గదా! ఆ పద్ధతి మీకు ఎలా అనిపిచ్చిందమ్మా? అది మంచిదేనా? దీని గురించి ఉద్దేశ్యం ఏంటమ్మా? మీ మాటల్లో చెప్పండి. అది మాత్రం చాలా మంచి పద్ధతి. మనం ఏ పనైనా సరే ఈ టైంకి చేయాలనుకుంటే ఎలాగోలా అది చేయాలి. మనం టైం పెట్టుకోకపోతే అసలు మనం ఏ పని చేయలేం. చేస్తామేలే అని మనమే నెగ్లెక్ట్ చేస్తాం. నేను కూడా మొన్న భోజనాలు ప్రిపేర్ చేసేటప్పుడు గురువు గారు పెట్టుకుంటారు కదా టైం, ఆ టైం లోపు అయిపోతాయి. నాకు కూడా ఈ టైం లోపు నాకు అన్ని కావాలి, నేను ఒక్కదాన్నే చేస్తున్నా అనేసి 3కి స్టార్ట్ చేసిన 5:30 6 లోపు ఖచ్చితంగా కావాలి అనుకున్నా.
అన్ని ఐటమ్స్ 6 లోపు ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా అయిపోయినాయి. అంటే నేను ఒక్కదాన్నే కాబట్టి నేను 3 2 అవర్స్ 3 అవర్స్ పెట్టుకున్నా. 3 అవర్స్ లో కంప్లీట్ అన్ని చేసుకొని పూజ కోసం కూడా ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నా. అది నాకు టైమింగ్స్ అనేది నచ్చింది. టైమింగ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఎవరు ఏ పని చేసినా సరే గురుగారు చెప్పడం వల్ల మేము కూడా టైం కి ఫాలో అవుతున్నాం, టైమింగ్స్ పెట్టుకుంటున్నాం. హలో. మంత్రదీక్షకి మీకు ఎంత ఖర్చు అయిందమ్మా? అంటే గురుదక్షిణ గాని ఎవరైనా ఏమైనా అడిగారా? హోమం అని గాని ఇతర ఖర్చులను గాని ఇమ్మని ఎవరైనా అడిగారమ్మా మిమ్మల్ని? అహే, ఏం లేదండి. మంత్ర దీక్ష కానీ గురువు గారికి కానీ నేను ఎలాంటి దక్షిణ ఇచ్చుకోలేదు. మన పూజా సామాన్ ఏందో అమ్మవారికి ఏందో మేమే తెచ్చుకున్నాం, కానీ అలాంటిది ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి శతకోటి వందనాలు. కొత్త సాధకులు వచ్చాక కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు. అంటే వారి ఉమ్. అనుభవాలు విన్నారు కదా, అవి విన్నప్పుడు మీకు ఏమనిపించిందమ్మా? అదే నాకు అనిపించింది, అందరికి అమ్మవారు ఇలా అని చెప్తున్నారు అంటే నాకు కూడా వస్తుంది, కానీ నేను క్యాచ్ చేయలేకపోతున్నా నేను జపం చేయడంలో నేను అనుకున్నాను. కానీ గురువుగారు ఏం చెప్పారని పీఠానికి వెళ్ళినప్పుడు గురువుగారు ఒక మాట చెప్పారు నాకు. అది అంటే అనుభవాలు చెప్పలేకపోతున్నాను గురువుగారు అంటే. అనుభవాలు చెప్పినంత మాత్రాన అమ్మవారు లేదన్నట్టు కాదు. కొందరు మంచిగా క్యాచ్ చేస్తారు, కొందరు క్యాచ్ చేయలేరు. అండ్ మనం జపం చేస్తున్నామంటే అమ్మవారు ఖచ్చితంగా మనతో పాటు ఉన్నట్టే, అలానే భావించాలి అని చెప్పారు నాకు. అప్పటి నుంచి నేను ఇంక అమ్మవారు ఉన్నట్టే, మనతో పాటు ఉన్నట్టే. మనం చెప్పే మాట ఏ బాధ వచ్చినా అమ్మవారికి చెప్పుకో అని చెప్పిండు ఒకసారి దుర్గా నవరాత్రులు. నాకు అప్పటి నుంచి బాధ అనిపించినా అమ్మవారితో చెప్పడం, కూర్చొని ఉండడం. నవరాత్రులప్పుడు కూడా ఫస్ట్ జపం కన్నా ముందు మనం మా అమ్మతో గాని ఎలా మాట్లాడుతామో అమ్మవారితో కూడా అలా మాట్లాడి నా జప సాధన స్టార్ట్ చేసేదాన్ని. నాకైతే మంచిగా అనిపించింది అమ్మా. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలి అంటారు? మీ అభిప్రాయం చెప్పండి అమ్మా. నవరాత్రులు అనేది ఖచ్చితంగా అమ్మవారి మనం కంటూ ఒక రోజులు ఎలా కేటాయిస్తామో అమ్మవారికి కూడా నవరాత్రులు అనేది అట్లా కేటాయించి మనం చేసుకోవడం వల్ల మనకే మంచి జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ప్రతిరోజు మనం చేయగలుగుతాం, కానీ ఇది ఈ రోజులు ఇవి చేయాలి అనుకుంటే మనం ఏదో ఒకటి పెట్టుకుంటూనే చేయగలుగుతాం. అలా నవరాత్రులు చేయడం, సంవత్సరానికి గురుగారు చెప్పినట్టు 4 నవరాత్రులు చేసుకుంటే ఇంకా అంత మించి ఇంకా వేరే ఏమి ఉండదు. వీలున్నంత వరకు ఖచ్చితంగా నేను చేయాలనే అనుకుంటా. ఖచ్చితంగా చేయడానికి ఎక్కువ నేను ముందుంటా. నవరాత్రులు అనేటివి ఖచ్చితంగా చేయాలి అనేసి నా ఉద్దేశం. అమ్మవారికి అంటూ మనం సంవత్సరంలో 4 నవరాత్రులు వస్తాయిగా, అవి ఖచ్చితంగా చేయాలి అనేసి నేను అనుకుంటానమ్మా. గురువుగారు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు కదా, ఆ, అని ఉమ్, అంటారు కదా అందరూ. ఆ తప్పు చేస్తే వెంటనే తీసివేస్తారు అంటారు. మరి ఉమ్. ఇన్ని నవరాత్రులు మీరు ఎలా చేయగలిగారమ్మా? మీరు భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? అంటే నేనేం నవరాత్రులు అప్పుడు ఏం భయపడలేదు. ఎంతసేపటికి అమ్మని ఏదన్నా ఉంటే నీదే బాధ్యత అనేసి మొక్కునేదాన్ని. గురువు అలా అంటే అప్పుడు ఇంక నేను ఒక క్షణం కూడా ఏం బాధపడలేదు. గురువు గారు కూడా మంచిగానే ఏదన్నా ఉంటే మంచిగానే చెప్పేవారు. అందుకే ఏం బాధపడ్డ సందేశం అయితే ఏం లేదమ్మా, సన్నివేశం అయితే. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించవలసినవి ఏంటమ్మా? మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముందుగాల గురువు గారు చెప్పినవన్నీ పాటిస్తే మనకు మంత్ర సాధన అనేది ఈజీగా పూర్తవుతుంది అనేసి అయితే తెలుసుకున్నాను నేను. ఆ మంత్ర సాధన అనేది కొంచెం ఏమంటారు, గురువుగారు 1కి 2 సార్లు చెప్తాడు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయాలి. అది గురువుగారు చెప్పిన విధంగా చేస్తే మట్టుకైతే మంత్ర సాధనలో ఎలాంటివి ఏవి మనకి ఎదురు కావు. మన మంత్ర సాధన అనేది కూడా మంచిగా పూర్తి అవుతుంది అనేది అయితే తెలుసుకున్నాను. అంటే ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనడానికి ఏమైనా ముఖ్య కారణాలు ఏమైనా ఉన్నాయమ్మా? ఉంటే ఏంటి? దయచేసి మిగతా పీఠాల గురించి, మిగతా గురువుల గురించి ఏమీ అనకండి. ఆహా, ఈ పీఠంలో మంత్ర సాధన చేయడం వల్ల నాకు పీఠం పేరు చెప్పడంలోనే మనకి ఏదో ఒక తెలియని వైబ్రేషన్ అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువు గారి పేరు చెప్పడంలో మనతో పాటే ఉండి, అమ్మతో పాటు ఉండి ఏదో మనం మొక్కుతున్నామేమో అన్న ధైర్యం ఉంటది. నాకు నాకు ఈ పీఠంలోకి వచ్చినాకనే మంచిగా అనిపించింది. అమ్మ మనతో ఉన్న తోడైతే దొరికింది. అమ్మవారిని అలా జపంలో మనం చూసుకోవడం అనేది ఒక అదృష్టం అనేది నేనైతే భావిస్తాను.
పీఠం పేరు చెప్పడం, గురువుగారి పేరు చెప్పడం వల్ల అమ్మవారు మనకి దగ్గర అయ్యిందేమో అన్న అనుభూతి అయితే నాకుందమ్మా. అదే అమ్మా. ఆన్లైన్లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పండి అమ్మా. అంటే మీరు కూడా ఆన్లైన్లోనే కదా మంత్రం ఇచ్చారు ఆ మీకు, ఆ శక్తి మీరు అనుభవించారా లేదా? ఖచ్చితంగా ఆన్లైన్ లో ఆఫ్లైన్ అని కాదు, మంత్రం అనేది మనకి కరెక్ట్ గా మనకు వచ్చింది అంటే మనకు అది ఖచ్చితంగా మనకు ఫలిస్తుంది. ఆ మంత్రాన్ని అయితే ఖచ్చితంగా నమ్ముతా నేను. ఎందుకంటే నేను స్వయంగా గురువుగారు చెప్పిన ఆన్లైన్ లో అయినా సరే ఆ మంత్రాన్ని నేను అనుభవించిన కాబట్టి ఆ అమ్మవారి చప్పుడు గాని అమ్మవారిని గాని స్వయంగా మనతో పాటు ఉందని నేను గ్రహించాను కాబట్టి ఆఫ్లైన్ ఆన్లైన్ అని ఏమి ఉండదు. మంత్రం అనేది మనకి ఒకటి వచ్చింది అంటే అది ఖచ్చితంగా మనకి పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ఉంటది. నేనైతే అనుభవించాను. అమ్మవారు స్వయంగా మనతో ఉన్న అనుభూతి అయితే నాకు ఖచ్చితంగా అనిపించింది. ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది అదైతే పక్కన పెట్టేస్తే నాకైతే గుడ్ ఏమంటారు మంచిగా అనిపించింది. సాటిస్ఫాక్షన్ ఉన్నా ఫుల్ గా నేనైతే మంత్ర జపం వల్ల. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకి వివరాలు ఇస్తున్నారు కదా, ఎలా ఉన్నాయమ్మా? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఏమైనా ఉన్నాయమ్మా? ఆ గురువు గారు మంత్రం ఏ, జపం చేసినాక ఇస్తున్నాడు కానీ నేనే ఏం చెప్పలేకపోయాను. ఆ వేరే వాళ్ళు చెప్పిన వాటికి ఇచ్చాడు. ఓకే మంచి అంటే వాళ్ళ అనుభవ వాళ్ళకి వచ్చిన వాటికి చెప్పాడు. నేనేం మువ్వల సౌండ్ ఒక్కటే వస్తుందని చెప్పిన అది కామన్ గా అమ్మవారు జపం చేస్తే వస్తది. ఆ ఇంకా ఇ- అంతేనండి. మీకు అనుభవాలు వచ్చి ఉంటే ఆ అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటమ్మా? వాటిలో కొన్ని చెప్పండి అమ్మా. నాకైతే ఫస్ట్ 2 డేస్ వరకు అయితే బాగా హెడేక్ పెయిన్ అట్లా ఉండే. నేను అంత చేశాను జపం కానీ అంత అనిపించలేదు. ఎప్పుడైతే పీఠానికి వెళ్ళొచ్చానో అప్పటి నుంచి నా హెడేక్ అంతా పోయింది. నెక్స్ట్ డే నుంచి నేను జపం మంచిగా చేసుకోగలిగాను. అమ్మవారు వచ్చే మువ్వల సౌండ్ కూడా నాకు మంచిగా వినపడింది. ఉద్వాసన రోజు కూడా అమ్మవారిని సాగనంపేటప్పుడు అమ్మ అని పిలవగానే ఇట్లా మువ్వల సౌండ్ రావడం అది ఇంకా అసలుకి ఇక మర్చిపోలేను. చాలా అంటే చాలా ఇంకా నేను అదే అనుకుంటా ఇలా అమ్మవారి రూపాలుగా నా కల్లోకి వస్తున్నాయో నేను గ్రహించలేకపోతున్నాయో నాకు తెలియదు కానీ చప్పుడునైతే నేను వినగలుగుతున్నా. అమ్మ మనతో పాటే నడుస్తుంది, మనతో పాటే ఉంటుంది అని అయితే నాకు తెలుస్తుంది. ఆ తెలుస్తుందమ్మా. అవునమ్మా, వచ్చిన అనుభవాన్ని పట్టుకోగలిగితే మనకి అర్థం అవుతుంది మనం. ఆ అది నేను చేయలేకపోతున్నానే ఏమో నాకు తెలియదు. అదే నా బాధ అంతా వస్తుంది కానీ అది ప్రాక్టికల్ గా ఇట్లా నీడలాగా వస్తుంటే నేను అమ్మవారే వస్తుందా ఇంకేమైనా నీడ వస్తుందా అసలుకి నేను అది తెలుసుకోలేకపోతున్నా. అంతే తప్ప ఏదో విధంగా అయితే అమ్మవారు అయితే ఉంది అని అయితే ఖచ్చితంగా నేను నమ్ముతున్నా. తామర గింజలు ఇచ్చారు కదా ఈసారి మనకి పూజలో పెట్టమని, ఫోటో ఫ్రేమ్ చుట్టూ పెట్టమని. అది ఉమ్. మీకు ఎలా అనిపించిందమ్మా? నాకైతే తామర గింజలు పెట్టమని చెప్పినప్పుడు పెట్టాను. మళ్ళీ గురువు గారు చెప్పారు ఒక 20 ఉంటే ఒక వైట్ క్లాత్ లో వేసి ఏదన్నా ఒక చెరువులో గానీ ఇంకా ఎక్కడ వేయమని చెప్పారు. 20 ఏమో మన ఇంట్లోనే దేవుని దగ్గర పెట్టుకోమని చెప్పారు. అంటే బీరువాలో మన ఇష్టం. అన్ని అనుకున్నా ఏంటంటే 9 days అమ్మవారి దగ్గర ఉన్నాయి కదా, ఏదన్నా ఉన్నా కానీ పాజిటివ్ ఎనర్జీ ఉంటది, నెగిటివ్ ఉంటే పోతది. మనం బీరువాలో కానీ ఎక్కడైనా పెట్టుకోవడం వల్ల ఇలా చెరువులలో అటు ఇటు వేయడం వల్ల కూడా మన ద్వారా అలా గింజలు మొలకెత్తి పువ్వులా పూసినా కూడా అమ్మవారి కమలం పువ్వులు కదా మంచిగా ఉంటదేమో. ఆలోచన బాగుంది అని అనిపించిందమ్మా. ఈసారి మొదటిసారి మనకు గజ్జలు వాడడం గురించి చెప్పారమ్మా. గజ్జలు అమ్మవారికి వాడడం మీకు ఎలా అనిపించిందమ్మా? నాకు గజ్జలు వాడడము చాలా నచ్చింది. అయితే నేనేమనుకున్నానంటే గురువు గారు ఇట్లా 15 ఇట్లా గజ్జలు వేపించి ఇట్లా ముడి వేసి దండలాగా వేపించారు కదా అలానే ఉంచుతారేమో. అంటే ఇంట్లో హాల్లో ఇట్లా కట్టుకోమంటారేమో. పాజిటివ్ అంటే గాలి వచ్చినప్పుడు ఇట్లా ఊతుంటే పాజిటివ్ ఎనర్జీ లాగా ఉంటది అంటే అలా అనుకున్నాను. గురువు గారు ఏం చెప్పారంటే చిన్న పిల్లలకి కానీ ఆ లేకుంటే ఇట్లా క్లాసికల్ డాన్స్ చేసే వాళ్ళకి కానీ వాళ్ళకి ఇట్లా మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వండి. ఎన్ని ఉంటే అన్ని మీకు ఎంతమంది తెలిస్తే అంతమంది. ఇంకా మీకు మిగిలిన ఎన్ని మిగిలిన పర్వాలేదు. అవన్నీ ఒక రెడ్ క్లాత్ ఆరెంజ్ క్లాత్ లో రెడ్ ఆరెంజ్ క్లాత్ లోనే కట్టి ఆమ్, ఎవరు చూడని ప్లేస్ లో పెట్టండి. 3 months ఒకసారి మీరు ఒకసారి పూజ చేసుకున్నప్పుడు ఆ మువ్వలను కూడా తీసి పూజలాగా చేసుకోమని చెప్పారు. ఇంకా మళ్ళీ మధ్యలో కూడా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా ఇవ్వచ్చు అని కూడా చెప్పారు తీసి. అది కూడా నాకు నచ్చింది.
గోధూలిలో అమ్మవారికి ఆహ్వానం చేయడం ఎలా ఉందమ్మా? మీరు ఒకవేళ చేయకపోతే పీఠంలో ఆహ్వానం చేసిన ఫొటోస్ అవి చూసారు కదా, అది మీకు ఎలా అనిపించిందమ్మా? నాకు పీఠంలో చేసింది నచ్చింది. నేను కూడా చేశాను గురువు గారు చెప్పిన మేరకు. గోధూళి తెచ్చి బంతి పువ్వులు గోధూళి కలిపి అమ్మవారు ఇంట్లో గుమ్మం నుంచి దేవిని రూమ్ వరకు నేను కూడా వేశాను. అది మాత్రం చాలా మంచిగా అనిపించింది. అప్పుడు వీడియో తీసినప్పుడు మేమేం చూడలేదు, కానీ తర్వాతకి వీడియో మా అబ్బాయి తీసిండు. చిన్న చిన్నగా మువ్వలు అంటే అప్పటికి అమ్మవారిని ఆహ్వానం చేసుకున్నాం కదా, చేసుకున్నాక తీసేసరికి ఏమంటారు చిన్న చిన్న అప్పుడప్పుడు మువ్వల సౌండ్ లాగా అనిపించింది. అంత 2 డేస్ వరకు చూడలేదు. తర్వాతకి చూసుకుంటే ఓహో, అమ్మవారు మన ఇంట్లోకి కూడా ఆహ్వానం చేసినప్పుడు ఇలా గోధువులు మించి నడుచుకుంటూ వచ్చినట్టుంది, అందుకే సౌండ్ వస్తుంది అనేసి నాకైతే చాలా అంటే చాలా చాలా ఆనందంగా అనిపించింది ఆ వీడియో చూసినప్పుడు. ఈసారి ప్రసాదంగా వెల్లుల్లి రసం చేయమన్నారు కదా, అది ఎలా అనిపించిందమ్మా? అంటే అమ్మవారికి సమర్పణ చేయడం ఎలా ఆహా, అనిపించింది మీకు? వెల్లుల్లి రసం, బెల్లం, ఇట్లా చింతపండు, ఇట్లా మిరియాల పొడి వేసి చేయమనడం బాగా నచ్చింది. అదే రసం మళ్ళీ అది రసం చేశాను మళ్ళీ. అందరూ భోజనాలప్పుడు కూడా అందరూ బాగుంది అన్నారు. మిరియాల రసం కూడా చేశాను, బాగుంది. అంటే ఎల్లుల్లి రసం ఒంటికి మామూలుగా నేను అమ్మవార్లకి ఆ వెల్లుల్లి ఉల్లిపాయ పెట్టొద్దు అంటారు కదా, అమ్మవారికి ప్రత్యేకంగా ఎల్లుపాయనే రసం పెట్టమన్నారు కదా గురువుగారు. అయినా ఇది తాగడం వల్ల ఒంట్లో ఏదైనా ఉన్నా పోతుంది అంటే ఇట్లా ఏమంటారు, ఏం, అస్తమా ఇట్లా ఉంటే కొంచెం ఇట్లా ఊపిరితిత్తుల అది ఎల్లుల్లి రసం తాగడం మంచిది కదా. ఇలా చేయడం వల్ల కూడా ఆయుర్వేదిక్ కూడా మంచిగా అనిపించింది. నేను అమ్మవారికి సమర్పించి తీసుకున్నాను వెల్లుల్లి రసం. మామిడి అల్లంతో తలకి పట్టి వేసుకోమని చెప్పారు కదా, ఆ అది ఎలా అనిపించిందమ్మా? ఎలా ఉంది మీకు? చేసుకున్నారా మీరు? ఆ 1 టైమే చేసుకున్నాను. కొంచెం తల నొప్పి ఇట్లా ఉన్నా గానీ పోతదేమో ఆ పట్టి. మళ్ళీ పుట్టప్పుడు మనకి అంటే నవరాత్రులు అప్పుడే కాదు, మనకి ఎప్పుడు హెడేక్ లాగా అనిపించినా ఆ పట్టి లాగా అట్లా వేసుకొని కొద్దిసేపు రిలాక్స్ ఉంటే అంటే టాబ్లెట్స్ కన్నా ఇది బెటర్ ఏమో అనిపించింది. తలంటు స్నానం చేయమని చెప్పారు కదా, ఆ విధానం మీకు ఎలా అనిపించిందమ్మా? మీరు చేశారా? చేస్తే ఎలా ఉంది మీకు? ఆ చేశానమ్మా. నేను మెంతులు, కుంకుడుగాయలు, విప్ప పువ్వు వేసుకొని గురువుగారు చెప్పినట్టు నేను తలస్నానం చేశాను. అంటే మనం రోజు నవరాత్రులప్పుడు ఉదయం సాయంత్రం తలస్నానం చేస్తాం కదా, వీటితో మెంతులు, కుంకుడుగాయలు, ఇట్లా విప్ప పువ్వు అవి వేసుకొని చేయడం వల్ల మనకి తలనొప్పి అనేది రాదు. కొంచెం జుట్టు అంటారు జుట్టుకు సంబంధించి కూడా ఏదైనా డాండ్రఫ్ ఉన్నా పోతుంది. ప్లస్ తలనొప్పి ఇవన్నీ ఏం రాకుండా ఉండడానికి గురువుగారు ముందే ఇవన్నీ మాకు ఇచ్చిరేమో. అంటే ఎలాంటి ఏవి ఇబ్బందులు పడవద్దు, ఇవన్నీ చేసుకుంటే అమ్మవారికి సాధన కూడా మంచిగా చేసుకోగలుగుతారన్న ఉద్దేశంతో ఆలోచించి ఇవన్నీ చెప్పిరేమో గురుగారు మాకు అనేసి మేము అనుకున్నానమ్మా. బెల్లం దీపం వెలిగించారా అమ్మా? వెలిగిస్తే మీకు ఎలా అనిపించింది? బెల్లం దీపం వెలిగించానమ్మా, మంచిగా అనిపించింది. కింద వేప మండలు తమలపాకులు వేసి బెల్లం దీపం పెట్టాను. అది మొత్తం నూనె ఉన్నంత వరకు పూర్తిగా అయ్యింది, మంచిగా ఉందమ్మా. కూరగాయల సలాడ్ ఎలా ఉందమ్మా? అది తీసుకోవడం వల్ల మీకు ఆరోగ్యపరంగా ఏమైనా మార్పు వచ్చిందమ్మా? ఏమైనా గమనించారా మీరు? కూరగాయల సలాడ్ చేశానమ్మా, నేను చేశాను, మంచిగా అనిపించింది. అంటే చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో అందరం తిన్నామమ్మా. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయడం ఎలా అనిపించిందమ్మా? అమ్మవారికి పంచామృత అభిషేకము మంచిగా అనిపించిందమ్మా, అలా చేయడము అమ్మవారికి. ఆ ఏమంటారు, ఇదివరకు అయితేనేమో దుర్గా నవరాత్రులు అప్పుడేమో పసుపు ఆ, ముందు అమ్మవారి పసుపు అమ్మవారిని చేసి అమ్మవారికి పసుపు అమ్మవారికి చేయమని చెప్పారు గురువుగారు. ఈసారి అదే అమ్మవారి పటానికి అభిషేకం చేయమని చెప్పారు, మంచిగా అనిపించింది. అమ్మవారి దగ్గర నుంచి నీరు గాని నైవేద్యాలు గాని తీసుకున్నట్టు ఆనవాళ్లు కనిపించినప్పుడు మీకు ఏమనిపించిందమ్మా? అమ్మవారు ప్రసాదం స్వీకరించారని తెలిసినప్పుడు. మంచిగా అంటే అమ్మవారు ప్రసాదం స్వీకరించినట్టు నాకు కూడా ఒక రోజు అనిపించింది. కానీ ఏమంటారు అది, అంటే మనం పెట్టినవి కూడా అమ్మవారు చూస్తుంది, తింటుంది కనీసం అనేసి ఒక భావన ఉంటది కదా, అదైతే నాకైతే చాలా అంటే చాలా నచ్చిందమ్మా. జప సాధనలో మీకు ఇబ్బందులు ఏమైనా వస్తే వాటిని ఎలా అధిగమించారమ్మా మీరు?
జపసాధనలో నాకు ఎలాంటి ఇబ్బంది అంటే కొంచెం బాగా కొంచెం నడుములు అట్లా గుంజేది కొద్దిసేపు. గురువు గారు చెప్పారు ఫస్ట్ రోజే, మీకు ఓపిక ఉన్నంతసేపు చేయండి, మళ్ళీ తర్వాతకి మళ్ళీ కంటిన్యూ చేయండి అని చెప్పారు కదా. నేను అలానే చేశాను. మరి పెయిన్ వస్తుంటే కూడా ఏం కూర్చోకుండా మళ్ళీ జపసాధన అయిపోయినాక పూర్తి కొద్దిసేపు అయినాక మళ్ళీ నాకు టైం ఉన్నప్పుడు వీలున్నప్పుడు మళ్ళీ నేను చేశాను. నాకు ఎలాంటి ఇబ్బంది ఏమనిపించలేదమ్మా. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయనమ్మా? ఏదైనా లోటు అనిపించిందా మీకు? అలా ఏం లేదండి. మంచిగా అనిపించింది. నాకు ఎలాంటి లోటు అనిపించలేదు. అసలు నవరాత్రులు చేసుకోవడమే నాకు ఒక అదృష్టం లాగా అనిపించింది. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమాల గురించి మీ అభిప్రాయం చెప్పండమ్మా. పీఠంలో అన్న సంతర్పణ అనేది నాకు నచ్చిందమ్మా. ఆ నేను కూడా ఒకసారి పాల్గొన్నాను అన్న సంతర్పణలో. అంటే దేవతా మూర్తులే అమ్మ గురుగారు పెట్టే ఓకే. గురువు గారు పెట్టే అన్న సంతర్పణ దేవతలే వచ్చి తిన్ వచ్చి అన్నం అదే అన్న సంతర్పణలో పాల్గొంటారు కదా. అలాంటి అన్న సంతర్పణలకి మనం వెళ్ళడం ఒక అదృష్టంలా అనిపించింది. వీలున్నంత వరకు ప్రతిసారి పోవాలన్న ఉత్సాహం ఉంటది కానీ మరి ఎందుకు పోలేకపోతామో అప్పటి వరకు నాకు అర్థం కాదు. కానీ ఆ గురుగారు అలా చేయడం మటుకు చాలా మంచి మంచి ఆలోచన. అంతేనమ్మా. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో ఏమైనా మార్పులు వచ్చాయమ్మా? అంటే శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఏదైనా మార్పు వచ్చిందమ్మా? ఏదైనా ఉంటే చెప్పండమ్మా. పీఠంలో రాకముందుకు వచ్చినాకంటే పీఠంలో రాకముందుకు నేను మామూలుగా అంటే ఇంట్లో తనే పూజ చేసేవాడు. చేసేవా అతను మా సారే. నేనేమైనా పూజకు సంబంధించిన ఏమన్నీ అడబెట్టేదాన్ని. కాకపోతే పీఠంలోకి వచ్చినాక నేను చేస్తున్నాను అదే అంట. ఇన్ని రోజులు నాకు అసలు పూజ చేయకున్నా కానీ ఇప్పుడు నువ్వు ఇందులో పీఠంలోకి వెళ్ళాక పూజ చేస్తున్నావు అని మా సార్ కూడా చాలా సార్లు అన్నాడు. అంటే నాకు ఒక ఒక భక్తి భావన అనేది పెరిగింది నాకు ఇదివరకన్నా పీఠంలోకి వచ్చాక. ఆ, అంటే మంచిగా అనిపించింది. అంటే శారీరకంగా మానసికంగా ఎలాంటి ఇబ్బందులు అయితే ఏం లేదు, మంచిగానే ఉంది. మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయమ్మా? ఆ మంత్ర సాధన జీవితాన్ని అంటే ఇంకా అంటే మంత్రం చదివేటప్పుడు అమ్మవారి ముందు మన బాధ ఏదైనా ఉన్నా చెప్పి మన మంత్రం చదువుకున్నప్పుడు ఒక రిలాక్స్ అయితే అనిపిస్తది. ఏది ఉన్నా నువ్వు అమ్మ ఉందన్న ఒక ధైర్యం మాత్రం అయితే నాకైతే అనిపిస్తది. కొంచెం బాధ వచ్చినప్పుడైనా ఏదైనా మనసుకి ఏదో ఏదో విధంగా ఉన్నప్పుడైనా కానీ నాకు అదొక తృప్తినైతే ఇస్తుందమ్మా. సనాతన ధర్మం గురించి కానీ, దేవుడి గురించి కానీ ఇక్కడికి రావడం చేత ఏమైనా నేర్చుకున్నారమ్మా మీరు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? సనాతన ధర్మం గురించి అంటే గురువు గారికి అయితే దా ఏమంటారు నమస్కారం చేయాలి. ఎందుకంటే ఈ కాలంలో ఎవరు గుడికి వెళ్తున్నామా పోతున్నామా అన్నట్టే ఉంది. కానీ ఇలా జపం చేసుకోవాలి గుడికి వెళ్ళినప్పుడు కూడా. మనకు ఒక మంత్రం అంటూ ఉంటేనే కదా మనం ఏనే ఒక ఒక కొంచెం టైం కేటాయించి గు- అమ్మవారిని తలుచుకుంటానికి మనకు సమయం ఉండేది. ఇది నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. సనాతన ధర్మం గురించి చెప్పే అంత కాదులే కానీ సనాతన ధర్మాన్ని మాత్రం గురువు గారు మాత్రం ఈ ఈ రోజులలో కాపాడుతున్నాడంటే ఆ గురువు గారికి అయితే నిజంగా వందనాలు. ఈ మాలాంటి వాళ్ళకి కూడా అంటే కొంచెం అమ్మవారికి కేటాయించి సమయం మనం చేస్తున్నామంటే గురువు గారి పుణ్యమే అనుకుంటా నేనైతే. హలో. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలు ఉన్నాయమ్మా? అఖండ దీపారాధన అంటే ఫస్ట్ నాకు కొంచెం దుర్గామాత అప్పుడు నేను ఫస్ట్ టైం పెట్టిన అఖండ దీపము. అప్పుడు కొంచెం నాకు కొంచెం అంటే భయం వేసింది. ఈసారి అంటే ఒకసారి మధ్యాహ్న దీపం అఖండ జ్యోతి నిండుకుంది మళ్ళీ ఎమ్మటే పెట్టిన. ఈసారి అలా కావద్దు అనేసి మనస్ఫూర్తి నాకు పెట్టేటప్పుడు అలానే అనుకున్నా. కానీ ఈసారి ఎలాంటి ఇబ్బంది రాలేదు. మంచిగా అనిపించింది నాకు. ఈసారి నిజానికి సాటిస్ఫాక్షన్ గా ఉన్నా. అంటే అప్పుడు పెట్టి మళ్ళీ నేను ఇప్పుడే పెట్టిన అఖండ దీపము. మంచిగా అనిపించింది. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనం సొంతంగా మంత్రం చేసేదానికి మీకు ఏమైనా తేడా అర్థమైందా అమ్మా? తెలిస్తే చెప్పండి. ఇంకా మనం గురువు ద్వారా తీసుకున్న మంత్రానికి అయితేనేమో నాకు
తెలిసి ఒక పీఠం పేరు చదువుకొని గురువు గారిని చదువుకున్నప్పుడు మనం టీవీలలో చూసి యూట్యూబ్ లో చూసే మంత్రాలకైతే ఎలాంటిది ఏమి ఉండదు అనేది అయితే నేనైతే తెలుసుకున్నాను. మనం ఎంత పూజ చేసినా ఏం చేసినా పెట్టి మొక్కడం వరకే అయిపోతుంది. అదే ఒక మంత్రం ద్వారా అమ్మవారిని తలుచుకోవడం అనేది ఇది పీఠంలోకి వచ్చినాకనే జరిగిందమ్మా. అమ్మ మీ వాయిస్ బ్రేక్ వస్తుంది. సిగ్నల్ సరిగ్గా లేదని ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. హలో. ఉమ్. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయమ్మా? అమ్మవారికి గోరింటాకు అని అనుకున్నాను. అన్ని అనం అవన్నీ వేస్తున్నారు కదా అనేసి అనుకున్నాను. అవన్నీ కూడా మనకి ఒక సైంటిఫిక్ గా మంచిదేమో. మనం ఓమా, శొంఠి, జీలకర్ర ఇవన్నీ వేయడము అమ్మవారికి సమర్పించి అమ్మవారి పాదాలు పెట్టి గోరింటాకు మేము చేతిలో పెట్టుకున్నాము. మంచిగా అనిపించిందమ్మా. అమ్మవారికి సారీ ఇవ్వాలని గురువుగారు చెప్పారు కదా, అది మీకు ఎలా అనిపించిందమ్మా? అమ్మవారికి సారే ఇవ్వడం అనేది నాకైతే మంచిగా అనిపించింది. మనం అమ్మవారికి ఆ, అంటే 9 రోజులు మన ఇంట్లో అమ్మవారిని ఉంచుకొని సారే ఇచ్చి పంపించడం అనేది అది ఒక మంచి మంచి అంటే ఏడా నవరాత్రులు చేసినా ఇట్లా సారె పెట్టి ఇట్లా ఇవన్నీ ఉండవు కదా. అమ్మవారికి ఇలా సారె పెట్టడం మాత్రం నాకు చాలా చాలా నచ్చింది. అంటే ఒక ఆడపిల్ల బియ్యం పోసుకొని అమ్మవారి ఇంటి నుంచి ఎలా ఉంటుందో అలా అనిపించిందమ్మా. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? ఉద్వాసన కార్యక్రమం మంచిగా అనిపించిందమ్మా. పొద్దున్నే లేచి అమ్మవారిని గురువు గారి ఆ అనుమతి మేరకు అమ్మ నువ్వు మళ్ళీ ఏ ఆపతున్నా నువ్వే రావాలి, నిన్నే కలుసుకుంటా అని చెప్పగానే అమ్మవారు ఇలా మువ్వల సౌండ్ చేసేసరికి ఒక ఏదో తెలియని ఒక వైబ్రేషన్ అనిపించింది. అప్పుడే 9 రోజులు అయిపోయినాయి, అమ్మవారు వెళ్తుందా అన్న ఒక అట్లా అనిపించింది. ఎందుకంటే పొద్దున్న లేవగానే ముందు నేను చేసే పని రూ అమ్మవారు దీపం ఉందా ఇట్లా రోజు ఇట్లా ఒక అయిపోయేది. ఇట్లా బయటికి ఇట్లా పోయి రాగానే గానీ అమ్మవారు ఇట్లా అని చూసుకునేదాన్ని. నాకు అది అదైతే మర్చిపోలేను. నాకు ఉద్వాసన కార్యక్రమం అది మంచిగా అనిపించింది. అమ్మవారిని సాగనంపేటప్పుడు మీకు ఎలా అనిపించిందమ్మా? అమ్మవారిని సాగనంపేటప్పుడు మంగళహారతి తీసుకొని అమ్మ వస్తున్నవా ఇట్లా అనేసరికి మువ్వల సౌండ్ లాగా వచ్చింది. మంచిగా అనిపించింది. ఇలా అమ్మవారు పోయింది కొంచెం బాధతో ఇలా ఉండి అట్లా ఇట్లా పడుకోగానే ఎందుకో మరి బోనం అమ్మవారి బోనం చేసినట్టు ఆ బోనంకి కండ్లు కండ్లలాగా అమ్మవారు నన్నే చూస్తుంది. అంటే నేనేం సమర్పించట్లేను అమ్మవారికి. మరి డో డోర్ ముందు ఇంటి గృ సింహద్వారం ముందు అమ్మవారి బోనం ఉండి బోనానికి కండ్లతో చూస్తూ ఉన్నారు అమ్మవారు. నేను అలానే చూస్తున్నాను. నాకు అది ఎందుకు అనిపించిందో ఏమో అర్థం కాలేదు. గురువు గారికి చెప్దాం అనుకున్నాను, మళ్ళీ నేను మర్చిపోయాను. ఇప్పుడు మీరు అనగానే నాకు గుర్తుకొచ్చిందమ్మా. గురువుగారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు కదమ్మా. ఉమ్. ఈ పీఠంలో వారాహి నవరాత్రులు పూర్తి చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించిందమ్మా? అంటే నేను అనుకున్నాను ఏంటంటే ఏదైనా మనం అనుకుంటే కాదు, అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అవుతుంది. చెయ్యాలనుకుంటే చేయలేము, అమ్మవారి దయ ఉంటేనే అవుతుంది అనేసి అయితే నమ్ముతాను ఖచ్చితంగా. ఎందుకంటే నేను దుర్గా నవరాత్రులకి పీఠంలోకి వచ్చాను. కతిమ్మ 2 నవరాత్రులు కూడా నేను చేయాలని అనుకున్నాను కానీ చేయలేకపోయాను. వారాహి ఖచ్చితంగా నేను చేయాలని ఒకటి అనుకున్నాను. అమ్మవారి అనుగ్రహం ఇచ్చింది, గురువు గారు అనుమతి ఇచ్చి వల్ల నాకు నేను చేయగలిగినాను. నేటి సమాజంకి ఇలాంటి పీఠం అవసరం ఉందా? ఖచ్చితంగా అవసరం ఉందమ్మా పీఠం అయితే ఎందుకంటే పీఠంలో ఉండడం వల్ల మనకి సనాతన ధర్మం గురించి తెలుస్తుంది ఫస్ట్ మనది. ఈ కాలంలో అసలుకి ఇంకా పూజలు చేస్తున్నారు కానీ మనం ఏం చేస్తున్నాం అనేది లేదు. పీఠంలోకి రావడం వల్ల పూజ చేసిందని కూడా ఒక ఫలితం లాగా అనిపిస్తుంది నాకు. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు కదా, అది మీకు ఏమనిపించిందమ్మా? గురువుగారు చెప్పినట్టు పిల్లలకి అన్ని విషయాలు తెలియాలి. మన బాధ కష్టం సంతోషం అన్ని చెప్పినట్టు అన్ని మేము కూడా గురువుగారు చెప్పినట్టు పిల్లలకి అన్ని విషయాలు చెప్పి పెంచుతున్నాము. ఎందుకంటే రేపటి నాడు ఏమంటారు ఆస్తుల కన్నా ఆత్మాభిమానం ముఖ్యం అన్నట్టు పిల్లలకి అన్ని విషయాలు చెప్పడమే గురువుగారు చెప్పినట్టు కరెక్ట్ అండి.
మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా? చాలా బాగుందండి. మా ఫ్రెండ్స్ విజయలక్ష్మి ఇట్లా ఏదైనా ఉన్నా కానీ ఇలా చేయండి అని చెప్పడం, తనతో పాటు పీఠంకి రావడం నాకు ఒక మర్చిపోలేని ఒక అనుభూతి. నాకైతే ఫ్రెండ్స్ సహకారమైనా కానీ పీఠంలో మా ఫ్రెండ్స్ అదంతా మంచిగా అనిపించింది. గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? గురువు గారు సపోర్ట్ లేని మేము ఇంతవరకు ఈ 9 రోజులు కూడా నవరాత్రులు కూడా చేసుకోలేకపోతుంది. గురువు గారు అంటే ఏదున్నా సరే ఎవరికి తగ్గట్టు వాళ్ళకి మంచి చెప్పడం మట్టుకైతే నచ్చిందమ్మా. చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసుకునే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా? నేనైతే ఖచ్చితంగా నవరాత్రులు అనేటివి ఖచ్చితంగా చేసుకోమని చెప్తాను. పీఠంలోకి వచ్చి గురువు ద్వారా మంత్రం మంత్రం తీసుకొని చేయడం వల్ల వాళ్ళకే తెలుస్తుంది అనుభూతి అనేది. నేను చెప్పడం అని కాదు. అప్పుడు అనుకుంటారు ఇలా చెప్పడం వల్ల మాకు ఈ అమ్మవారి అనుగ్రహణ కలిగింది అనేసి. నాకు ముందు రోజుల్లో ఎవరు వచ్చినా సరే పీఠంలోకి వచ్చి చేస్తే మట్టుకైతే ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం అయితే ఖచ్చితంగా దక్కుతుంది వాళ్ళకి.